కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో బీఆర్కే భవన్ కు బయలుదేరనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అనంతరం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. విచారణలో భాగంగా హరీష్ రావును పీసీ ఘోష్ కమిషన్ సభ్యులు క్వశ్చన్ చేయనున్నారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో నిర్వర్తించిన బాధితుల ఆధారంగా విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పేర్సు కుంగిన అన్నారం సింధిల బ్యారేజీలో బొంగలు బయటపడిన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ నియమించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు పలువురు అధికారులు రిటైర్డ్ అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను కమిషన్ విచారించింది. పదకొన్న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ప్రభుత్వం ఉద్దేశంతో ఆలోచన చేయకూడదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దురుద్దేశంతోనే కాళేశ్వరంపై విచారణ చేపట్టినట్లుగా తెలిపారు. న్యాయ వ్యవస్థ, చట్టాల మీద గౌరవం ఉందన్న హరీష్ రావు కమిషన్ విచారణకు సహకరిస్తానని చెప్పారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు హరీష్ రావు. తమపై కక్ష తీర్చుకోవాలని, రైతులకు అన్యాయం చేయొద్దన్న హరీష్ రావు. రాష్ట్ర హక్కులను కాలరాయొద్దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని వెల్లడించారు హరీష్ రావు. మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లను అందిస్తారు. సైదులు, హైదరాబాద్లోని బీఆర్కే భవన్ లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందుకు హరీష్ రావు కొద్దిసేపట్లో చేరుకోనున్నారు. దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, మరి కాసేపట్లోనే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు హరీష్ రావు. సో ఇప్పటికే ఆయన కోకాపేట నివాసంలో మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన తన నివాసం నుంచి బయలుదేరారు. సో తెలంగాణ భవన్ కు వచ్చే అవకాశం ఉంది. ఒకరు వస్తే అక్కడికి వస్తారు, లేదంటే నేరుగా అక్కడి బీఆర్కే భవన్ కి వెళ్తారు. సచివాలయం పక్కన ఉన్నటువంటి బీఆర్కే భవన్ కి కాళేశ్వరం కమిషన్ విచారణకు ఆయన హాజరవుతారు. అయితే ఆయన హాజరయ్యే ముందు మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. అయితే అనేక అంశాలు ఆయన చెప్పారు. అంటే ముఖ్యంగా కాళేశ్వరం అంటే తెలంగాణకు కల్పతరువు లాంటిది. ఎవరిన్ని దుష్ప్రచారాలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ప్రజలకి తెలుసు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా మా యాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము. సో ఇవాళ పంజాబ్ ను తలదన్నే విధంగా వరి ధాన్యం అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిందంటే దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి కూడా
ఆయన చెప్పారు. ఖచ్చితంగా మాకు చట్టాలంటే గౌరవం ఉంది, న్యాయం మీద నమ్మకం ఉంది కాబట్టి సో విచారణకు హాజరైన తర్వాత అన్ని అంశాలు కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కావాలని కొందరు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని, కట్టిన కొన్నాళ్ళకే కూలిపోయిందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా తప్పు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదని కాంగ్రెస్ రిపోర్ట్ అని బీజేపీ కాంగ్రెస్ కలిపి ఆడుతున్నటువంటి గేమ్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే అనేక ప్రాజెక్టులు కుప్పకూలినప్పుడు కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చాలా లేట్ గా వస్తుంది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంత తొందరగా నివేదిక సిద్ధం చేసి ఇవ్వదు. కానీ ఒక కక్షపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను కూడా తప్పుదో పట్టిస్తూ మేము మా పైన ఒక తప్పుడు ప్రచారం చేసేందుకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఉన్నదని చెప్పేసి కూడా అని చెప్పారు. సో ఏదేమైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో అనేది ఖచ్చితంగా కమిషన్ ముందు చెప్తానని చెప్పేసి కూడా అన్నారు. 3 బ్యారేజీలు పనికి రాకుండా పోయాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే ప్రచారం చేస్తుంది. అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల. కానీ వాటి గొప్పతనం ఏంటి, వాటి ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనే దానిపైన కూడా కాసేపట్లో నేను కమిషన్ ముందు హాజరైన తర్వాత పీసీ ఘోష్ ముందు ఇవన్నీ వివరాలు చెప్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా కలపదవు లాంటిదో అన్ని వివరాలు కాసేపట్లో నేను కమిషన్ ముందు హాజరయ్యి అన్ని చెప్తాను. చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క తుది నివేదిక సిద్ధమైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. ఎవరు తప్పు చేయలేదు, తప్పు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి అది ఎంత అవసరమో, అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ప్రాముఖ్యత చెందిందో, ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో అనే వివరాలన్నీ కూడా ఖచ్చితంగా నేను మరి కాసేపట్లో హాజరై చెప్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి సో ఆయన ఇప్పటికే తన నివాసం నుంచి బయలుదేరిన తర్వాత ఆయన మరి కాసేపట్లోనే 11 గంటలకు బీఆర్కే భవన్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే సైదులు కాళేశ్వరం గొప్పతనం గురించి తెలంగాణ భవన్లో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ రోజు విచారణ ఏ విధంగా ఎదుర్కొనున్నారు హరీష్ రావు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ముందే పీపీటీ ఇచ్చారు కాబట్టి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి, ఏ టైంలో అది నిర్మించాల్సి వచ్చింది, అంతకంటే ముందు ఏ విధంగా ప్రణాళికలు రూపొందించాము, అప్పుడు మహారాష్ట్ర ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటి, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏ విధంగా ఒప్పందం చేసుకున్నాము, తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన ఒప్పందం జరిగింది, ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని మొత్తం కూడా ఏ టు జెడ్ కూడా 3 బ్యారేజీలు కానీ, అదేవిధంగా మొత్తం కిలోమీటర్స్ టన్నెళ్లు కానీ, అదే విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గోదావరి నీళ్లు ప్రస్తుతం దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ అంటే కోదాడ వరకు కూడా ఏ విధంగా నీళ్లు ఇచ్చాము ఏంటనే దానిపై మొత్తం ఓవరాల్ గా కూడా స్పష్టమైన ఆధారాలతో సహా ఆయన హరీష్ రావు మొన్న తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి సో ఈ వివరాలన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఏ ప్రశ్న వేసినా కూడా పీసీ ఘోష్ కమిషన్ ఎటువంటి ప్రశ్న వేసినా కూడా ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. సో దాంతో పాటుగా ఇక ఆయన ఆల్రెడీ ముందే చెప్పారు, చట్టం అంటే మాకు గౌరవం ఉంది, న్యాయం పైన నమ్మకం ఉందని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన న్యాయ విచారణకు హాజరవుతున్నారు. కాబట్టి న్యాయ విచారణలో ఏ ప్రశ్న వేసినా కూడా ఖచ్చితంగా ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ప్రశ్న వేసినా దాటవేసే ప్రయత్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయరు. కారణం ఏంటంటే హరీష్ రావు మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆయన అనేక అంశాలు చెప్పే అవకాశం ఉంది. దాని గొప్పతనం ఏంటో కూడా మరి కాసేపట్లో చెప్పే అవకాశం అయితే ఉంది. చెప్పి అయితే సైదులు తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కమిషన్ అయితే విచారించింది. ఎంపీ ఈటెల రాజేందర్ ఇచ్చిన సమాధానాలు వివరాల ప్రకారం ఎలాంటి క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది, ఏ విధంగా ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా అంటే అధికారులను విచారించిన తర్వాత మెయిన్ ఉన్నటువంటి ఎవరైతే అప్పుడు మంత్రులుగా పనిచేశారు, అంటే ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్. సో వీళ్ళ ముగ్గురు చాలా కీలకమైన సమాచారం రాబట్టాలని కమిషన్ చూసింది. కాబట్టి సో ఈటెల రాజేందర్ ఒకటే చెప్పారు, కాళేశ్వరం కమిషన్ సంబంధించి నేను నిధులు విడుదల చేయడం వరకు నా బాధ్యత, అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాను. సో అదంతా కూడా కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన ఈటెల రాజేందర్ హాజరై చెప్పారు. అంటే అప్పుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, అది అసలు ఎందుకు తెలంగాణకి ఏ విధమైన అవసరం ఏంటనేది అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే దానికి కావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సో కార్పొరేషన్ కి నేను ఎప్పుడు అడిగినా కూడా నిధులు విడుదల చేశాను, ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా నా బాధ్యత కాబట్టి నిధులు విడుదల చేసేందుకు సంతకం పెట్టానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో ఇది ఒక కాళేశ్వరం ఇది కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దాని నుంచి నిధులు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనే విషయం పైన కూడా ఖచ్చితంగా ఇప్పుడు హరీష్ రావుని ఖచ్చితంగా కమిషన్ అడిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా చాలా కీలకంగా మీరే వ్యవహరించారనేది కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కమిషన్ ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్ట్ లో చాలా కీలక భాగస్వామిగా హరీష్ రావే ఉన్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తే అవకాశం ఉంటుంది హరీష్ రావుకి. ఈ ప్రశ్నకు ఖచ్చితంగా హరీష్ రావు కూడా వ్యక్తి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఇది తెలంగాణకి ఎంత అవసరమో అందులో భాగంగా నేను అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశాను కాబట్టి అందుకు నా భాగస్వామ్యం అనేది చాలా వరకు ఉన్నమాట వాస్తవమే. సో అందుకు మేమంతా కూడా అంటే ఇటు ఏది కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు అయినా సరే, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన
అటువంటి అనుమతులు కానీ ఆ టెస్టులు కానీ ఏదైనా సరే మేము అన్ని కూడా నిబంధనలు ఎక్కడ కూడా పాటించకుండా చేయలేదు, విరుద్ధంగా ఎక్కడ చేయలేదు. కాబట్టి అన్ని నిబంధనలు పాటించి చేశాము. ఆధారాలతో సహా కూడా హరీష్ రావు ఆల్రెడీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. ఏ ఇయర్ లో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ టెస్ట్ ఎప్పుడు చేశాము, కేంద్రం నుంచి ఇచ్చినటువంటి అనుమతులు ఏంటి అనేది కూడా మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు లో సంబంధించినటువంటి అనుమతులు అన్ని కూడా ఆయన ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి అవన్నీ తీసుకుని ఆయన తన ఇంటి నుంచి బయలుదేరి కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా కమిషన్ అడిగే ప్రతి ప్రశ్న కూడా ఆధారాలతో సహా హరీష్ రావు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.